ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి రైతులకు ఒక అదిరిపోయేటువంటి గుడ్ న్యూస్ అయితే ప్రభుత్వం ఇచ్చింది. మొత్తానికి కేవలం 2 రోజుల్లో 48 అవర్స్లోనే ఆ అకౌంట్లో నగదు డబ్బులు జమ కాబోతున్నాయి. అయితే ఈ డబ్బులు దేనికి సంబంధించినవి, మరి ఎలా చెక్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన పర్టికులర్ వివరాలన్నీ మనం క్లియర్గా డెప్త్గా మ్యాటర్లోకి వెళ్ళి తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో అకౌంట్లో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి మనకు ఈసారి యాసంగి పంట కోసం పండే ప్రతి ధాన్యం గింజను కొంటామని పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. అయితే ధాన్యం విక్రయించిన రైతుల అకౌంట్లో 48 గంటల్లోనే డబ్బులు జమ చేస్తామన్నారు. అయితే ఇక్కడ పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా, ఇక్కడి బియ్యం అక్రమంగా ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇక మీకు ఏమన్నా సమస్యలున్నా, డౌట్లున్నా ఫిర్యాదుల కోసం 1967తో పాటు మరో నంబర్ ఇచ్చారు. 180042500333 టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు. దీనికి సంబంధించి మొత్తానికి రైతులు ఇప్పటికే ఆల్రెడీ వరి కోత ప్రారంభించినటువంటి రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. మొత్తానికి రైతు పండించేటువంటి ప్రతి పంటకి వరి ఈసారి ఎంత కొనుగోలు వెళ్తుంది అండ్ అన్ని జిల్లాల వారీగా వరి పంట ఇక్కడ ఎన్ని ఎకరాల పోతుంది, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాము. అండ్ మీకు వరి కోత విషయంలో కావచ్చు, మరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఇబ్బందులు అవుతే టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయడానికి చెప్పేసి వన్స్ ఆ టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.